హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్స్కి ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడకుండా ఎలాగ స్టిచ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం లైక్. ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ని తీసేసుకున్నానండి. దీనికి జాయింట్ పడకుండా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఖర్చు ఎక్కువతో కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి ఇలాగ జాయింట్స్ అనేవి పడతాయి. ఒరిజినల్ క్లాత్కి కూడా జాయింట్ పడ్డాయి అనుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. మన దగ్గర క్లాత్ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు లైనింగ్ క్లాత్కి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని కట్ చేసుకున్నారంటే మీకు ఒరిజినల్ క్లాత్ అనేది నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. ఫస్ట్ అయితే నాకు లైనింగ్ క్లాత్ పన్నా అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి నాకు 2 ఇంచెస్ వరకు అయితే సైడ్కి ఇలాగా జాయింట్లు పడతాయి అనమాట. సో ఇలాగా జాయిన్ చేసేసానండి. చూడండి, జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ కూడా ఇలాగే చిన్న జాయింట్ అయితే పడుతుంది. 4 వైపులా పడుతుందండి. 2 హ్యాండ్స్కి 4 జాయింట్లు అయితే పడతాయి. సో ఇలాగా స్టిచ్ వేసేసుకోవాలి. కొంచెం దగ్గర కుట్టు వేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ కానీ కొంచెం ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్లౌజ్ దగ్గర కూడా ఇలాగ టాప్ స్టిచ్ వేసేసేయండి. సో దీన్ని కూడా చిన్న కుట్టు మీదనే మీరు స్టిచ్ వేసుకున్నారంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి హ్యాండ్స్కి జాయింట్లు పడ్డాయి కదా, అలా అని చెప్పేసి మన ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్లు వేసామనుకోండి, ఫినిషింగ్ బాగోదనమాట. మన దగ్గర క్లాత్ ఉందని తెలిస్తే ఖచ్చితంగా మీకు ఇది ఎంతైతే వచ్చిందో మనకి ఖర్చుతో కలిపి అంత ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఎలా కట్ చేసుకున్నాను చూపిస్తాను. ఇలాగ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుందాం. నేను ఎక్స్ట్రా ఉంచుకునే కట్ చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ మీద, ఎందుకంటే మళ్ళీ దాన్ని కూడా అతుకులు పడ్డాయి అనుకోండి, ఫినిషింగ్ నీట్గా ఉండదు. చూడండి, నేను ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నాను చూసారు కదా. అతుకులు వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం క్లాత్ అనేది ఉందన్నమాట. మీ దగ్గర ఉంటే ఈ చాయిస్ అనేది వాడుకోవాలి. లేదు అన్నట్టు మీరు క్లాత్ ఉన్నా కూడా మీరు ఇలా కట్ చేసుకుంటే మనకి చేతులారా ఫినిషింగ్ అనేది పోగొట్టుకున్నట్టు. సో బోర్డర్కి దగ్గరలో పాదమించుతోటి అయితే ఇలాగా స్టిచ్ వేసాను. వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఎక్కడా కూడా అతుకులు అనేవి కనిపించవు బయటకి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని బాగా కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా కార్నర్కి స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి. కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేయండి. ఇలాగా చూసారు కదా, ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. సో రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా మనం రెడీ చేసుకోవాలి. ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. జనరల్గా మనం కొత్త వాళ్ళు కానీ పొరపాటున ఏం చేస్తామంటే మన హ్యాండ్ ఎలా ఉందో లైనింగ్ హ్యాండ్ అలాగే కట్ చేస్తాం, రెండింటికి అతుకుతాం అనమాట. క్లాత్ లేనప్పుడు పర్లేదు, అలాంటి ఆప్షన్ చూస్ చేసుకున్నా పర్లేదు. కానీ మనకి ఇక్కడ ఇంత పెద్ద క్లాత్ పెట్టుకుని అలా కట్ చేసుకుని మళ్ళీ అతుక్కునే కన్నా ఈ మెథడ్ అనేది బాగా వాడుకోవచ్చు అనమాట. సో బై మిస్టేక్లో మీరు ఎప్పుడైనా సరే ఇలా కట్ చేస్తే ఇక పైనుంచి కట్ చేయకుండా నేను చెప్పిన ఇలాగైతే ఫాలో అవ్వండి మెథడ్. మీకు ఎక్కడా కూడా మీకు ముడతలన్నీ రావడం కానీ, అంటే కొంచెం చూడడానికి నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట, అతుకుల కింద కనిపించదు. పన్నా అనేది పెద్దగా వచ్చిందండి ఈ బ్లౌజ్కి. ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి.
ఇలాగ చూస్తున్నారు కదా, ఎలాగైతే వేసానో అలాగా. ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. కార్నర్కి వేసుకోవాలి. కార్నర్కి వేసుకుంటే మనకి వేసినట్టే ఉండదన్నమాట, చాలా నీట్గా కనిపిస్తుంది. పెద్ద కుట్టు వేసామనుకోండి బాగోదు. ఇప్పుడు మొత్తం కూడా మనం లైనింగ్ని జాయిన్ చేసేద్దాం. ఇలాగా చూడండి. వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా అంతా కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం. ఇలాగా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. అంతే, చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో, ఎక్కడా కూడా అతుకులు కనిపించలేదు. ఈ మెథడ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.